అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నేను పెస్టిసైడ్ డివిజన్లో మార్కెటింగ్. పెస్టిసైడ్స్ అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి ఏంటి ఈ 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వ్యవసాయ రంగం పూర్తిగా నాశనం అయిపోయిందంటగా. మరి మీ బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ తగ్గింది యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక నింద వేయాలి కాబట్టి వైసీపీ వాళ్ళకి ఏదో కారణం దొరకాలి, వాళ్ళు ఏదో ఒక వేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే వాతావరణ పరిస్థితులు ఒకటి, రెండోదంటే ఎక్స్పోర్ట్ లేకపోవడం ఒకటి మెయిన్ కారణం. అది ఎక్స్పోర్ట్ లేనప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా రేటు తగ్గుద్ది. రేటు తగ్గినప్పుడు ఫార్మర్ కూడా ఏమవుతుందంటే మందులు వాడాలన్నా ఇంకోటి వాడాలన్నా కాస్త ఇబ్బంది ఫీల్ అవుతాడు. దానివల్ల మా బిజినెస్ తగ్గింది. అది అలా ఏం లేదు, వ్యవసాయ రంగం కంప్లీట్గా కుదేలైపోయింది. కూటమి ప్రభుత్వం అసలు రైతులను పట్టించుకోవట్లేదు, దానివల్లే క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో అంటున్నారు కదా. క్రాప్ హాలిడే ప్రకటించడానికి దానికి సంబంధం లేదు. కాకపోతే వచ్చిన మాట వాస్తవమే, కానీ మనకేంటంటే ఆంధ్రప్రదేశ్లో పండేదానికంటే ఇతర రాష్ట్రాల్లో కూడా అంత మిర్చి పండుతుంది. దానివల్ల ఆ రాష్ట్రాల నుంచి ఇటు రావడం కానీ ఇంకోటి ఏంటంటే మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ లేదు. ఎక్స్పోర్ట్ లేనప్పుడు ఆటోమేటిక్గా రేట్ డౌన్ అవుతుంది. 10 నెలల కాలం మార్కెట్లో కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మార్కెట్లో ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళు సిండికేట్ అయ్యి కొంత రేట్ని డౌన్ చేశారనేది లోకం ఎరిగిన సత్యం. దీని మీద గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది మరి 10 నెలల్లో అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అసలు పరిపాలన ఎలా ఉందంటారు వీళ్ళది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. పోయినసారి లాగేందంటే ఏదో నేను బటన్ నొక్కాను, వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, మిగతా కార్యక్రమాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎవడన్నా రోడ్డు అడిగితే నీకు డబ్బులు వేస్తున్నాం, ఆ డబ్బులు వేయకపోతే మీకు రోడ్డు వేస్తాము, లేకపోతే ఇంకోటి లేదా ఎదురుదాడి చేయటం, ఇట్లాంటివి అయితే లేవు. రెండోది ఏంటంటే పరిపాలన సక్రమంగా జరిగిపోతుంది, అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. సంక్షేమం పూర్తిగా ఆపేశారంట కదా, కంప్లీట్గా ఆపేశారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 లేదు, ఏమీ లేదు, మొత్తం మాట తప్పాడు, మడం తిప్పాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి మనం ప్యాలెస్లో కూర్చొని నాకేం జరగట్లేదని అనుకుంటే ఎవరూ చెప్పేది కాదు. అది ఇక్కడ జనంలోకి వచ్చిన తర్వాత మాట్లాడితే ఏం జరుగుతున్నది. ఇప్పుడు సూపర్ 6 చెప్పారు, 3 సిలిండర్లు ఇస్తున్నారు ఆల్రెడీ. తర్వాత తల్లికి వందనం రేపు జూన్ నుంచి ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. తర్వాత సామాజిక పెన్షన్లు నడుస్తుంది, వితంతు పెన్షన్లు నడుస్తుంది. ఏమి నడవట్లేదు, ఏం జరగలేదు. బస్సు అన్నారు, నా కడప చెల్లెళ్ళందరూ చూస్తున్నారు, అక్క చెల్లెళ్ళందరూ ఉదయం బస్సు ఎక్కి సాయంత్రానికి వైజాగ్ వెళ్ళి చూసుకొని సాయంత్రానికి ఇంటికి రావడానికి ఎదురు చూస్తున్నారు మా అక్క చెల్లెళ్ళందరూ అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఉదయం బస్సు ఎక్కితే సాయంత్రానికి వైజాగ్ పోయి వస్తారా? అసలు అది ఆయనకు తెలుసా? ఆయన అంటున్న మాట నేనే క్వశ్చన్ చేస్తున్నాను అండి. కడప టు వైజాగ్ ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఉదయం ఎక్కితే సాయంత్రానికి వెళ్ళి చూసి తిరిగేసి వస్తారా? ముందు అది తెలుసుకోమనండి. ఇప్పుడు రాష్ట్రం కుదేలైపోయింది, అప్పులు తెచ్చావు, ఆ అప్పులు తీసుకొచ్చిన దాంట్లో ఒక 20% మాత్రమే నువ్వు యూజ్ చేసింది, మిగతా 80% ఏమైందో ఎవరికి తెలియదు. ఆ లెక్కలు బయటికి రావాలా. ఈ రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంటే ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వస్తుంది. అంతేగాని నాకు ఇవాళ అయిపోయింది కాబట్టి రేపు పొద్దున్నే అన్నీ కావాలంటే కష్టం. జరుగుతున్నాయి, అసలు ఏమీ జరగనప్పుడు మనం క్వశ్చన్ చేయాలి. తర్వాత ఏదో నేను ప్యాలెస్లో కూర్చొని అక్కడ ఏం జరగట్లేదు, వైజాగ్ పొద్దున్నే హెలికాప్టర్ కాదు కదా పోయేసి పొద్దున్నే రావడానికి, బస్సులో పోయి రావాలంటే 2 రోజులు పట్టుద్ది. నేను ఆయనకే చెప్తున్నానండి, ఆయనకే చెప్తున్నాను. ప్యాలెస్లో కూర్చుంటే ఆయనకి కల్లో అయితే పోయి రావచ్చు, 5 నిమిషాల్లో పోయి రావచ్చు కల్లో అయితే. ఎందుకంటే మన ఊహకు మించి మన మనసుకు మించింది స్పీడ్గా వెళ్ళే వాహనం ఏమీ లేదండి. అట్లాగే ఇప్పుడు నేను మీతో మాట్లాడితే నేను వైజాగ్ పోయి రావచ్చు నా మనసుతోటే. కానీ ప్రాక్టికల్గా జరిగేదాన్ని మాట్లాడాలి, కానీ జరగని దాన్ని ఏదో నేను జనాల్లో మాసిపూసి మారేడుగా చేస్తాను, పరిపాలన జరగట్లేదు, నేను వస్తాను, నన్ను కోరుకుంటున్నారు. నేను కోరుకుంటే ప్రజలు 11 ఇవ్వరండి. కనీసం 60%, 150లో 40%, 35% ఇచ్చేవాళ్ళు, 160, 175లో నీకు 11 ఇవ్వరు నిన్ను కోరుకుంటే జనం. కాకపోతే ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆ రాజకీయ వాళ్ళ పార్టీని బతికించుకోవాలి కాబట్టి మళ్ళీ నేనే వస్తాను, మనం వస్తాము, వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపడానికో లేకపోతే ఈ ఉన్నోళ్ళు జారిపోకుండా ఉండడానికో ఈ చెప్పే మాటలు తప్ప ఇవన్నీ జరిగేవి కాదు. మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఈసారి జగన్ 2.0 అనేది చాలా దారుణంగా ఉంటుంది, మీ అందరు చూస్తారు కదా అంటున్నాడు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు పిచ్చోళ్ళు కాదండి. అది అప్పుడు ఏదో ఒకసారి అని బతిమలాడుకుంటే ఏదో చూద్దాము కుర్రోడు చేస్తాడని ఏదో వేసారు తప్ప 2.0,
3.0 ఆల్రెడీ 1.0 చూశారండి. ఆ 1.0నే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బతికున్నంత వరకు అంటే జీవితకాలంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇక మళ్ళీ ఇప్పుడు ఒకటండి, నేనైతే ఒకటే చెప్తున్నా, అది కొరివి తెలియక ముందు ఏదో చూద్దామని నెత్తిన పెట్టుకున్నాం, కాలిపోయింది. తెలిసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఎవడు కూడా కొరివి నెత్తిన పెట్టుకోలేడండి, పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. అలా కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ మోసం చేయడం తప్పితే ప్రజలకు మంచి చేస్తుంది లేదు. ఇప్పుడు ఉదాహరణకి తీసుకుంటే అమరావతి అని చెప్పి గ్రాఫిక్స్ కోసం లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాడు కదన్న. మరి అమరావతి గ్రాఫిక్స్ అయితే 5 సంవత్సరాలు ఆ గ్రాఫిక్స్లోనే పరిపాలన చేశాడు ఆయన. అమరావతి గ్రాఫిక్స్ అన్న నాయకులు ఎవరైనా ఉండే, అమరావతిలో ఉన్న గ్రాఫిక్స్ బిల్డింగ్స్ అన్ని గ్రాఫిక్స్ కదా, ఆ బిల్డింగ్ల పైకి ఎక్కమనండి, దూకమనండి. గ్రాఫిక్స్ అయితే ఏం కాదుగా. అంతే కదా, గ్రాఫిక్స్ అంటున్నారు కదండి. గ్రాఫిక్స్ అయితే ఏం కాదు కదా. ఇప్పుడు మన సినిమాలో చూస్తున్నాం, కింద గ్రాఫిక్ అని వేస్తాడు, అది రియల్ కాదు, ఆ బొమ్మ ఉంటుంది. మీరు మన మామూలుగా ఆ గ్రాఫిక్లో వెళ్ళిపోవచ్చు, మనకేం అవ్వదు కదా. అవుతుందా? అది గ్రాఫిక్ అనే బిల్డింగ్లు ఎక్కమనండి, దూకమనండి, ఏం కాదు కదా. గ్రాఫిక్స్ అయితే ఏం కాదు కదా. అప్పుడు చెప్పమనండి గ్రాఫిక్స్ అని. ఏదో జనానికి ఏదో పిచ్చోళ్ళు ఉన్నారు, జనాలు మనం ఏం చెప్పినా వింటారు, మన పిచ్చి పత్రిక ఉంది, ఏది రాసినా చదువుతారు జనం అని చెప్పేసి నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను అండి. గ్రాఫిక్స్ ఓకే, గ్రాఫిక్స్ ఎక్కడ దూకండి, మీకేం కానప్పుడు అది గ్రాఫిక్స్ అని జనం అందరూ నమ్ముతారు. ఇదే ఛాలెంజ్ అంటారు. అంతే. కళ్ళున్న ఇప్పుడు ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు, వాడికి ఏదైనా పక్కన చెప్పింది తినాలి, లేకపోతే వాడి మైండ్ లేదంటే అది చెప్తాడు. ఈయన కూడా కళ్ళు లేవేమో. కళ్ళు లేకుండా 5 సంవత్సరాల పరిపాలన అలా చేసి అదే అక్కడి నుంచి ఆ పరిపాలన చేశారు కదా. లేవండి, ఉంటే అంటారు కదా. మరి గ్రాఫిక్స్ అని ఎట్ట అంటాడు? కళ్ళున్నోడు ఎవడన్నా అంటాడా? మీరు చెప్పండి. ఇప్పుడు నేను కళ్ళు లేవు అంటున్నా, ధృతరాష్ట్రుడు అంటున్నా. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు, పక్కన వాళ్ళు అలా తీసుకోవాలి, లేకపోతే వాడి మైండ్లో ఏది ఆలోచిస్తే అది చెప్తాడు. ఈయన కూడా కళ్ళు లేవు అనుకోవాలి మనం, ఎందుకంటే గ్రాఫిక్స్ అంటున్నాడు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళిన కోర్టులు ఏంటి, నీ మీద కేసులు తెచ్చిన కోర్టులు కూడా గ్రాఫిక్సేనా? నువ్వు పరిపాలించిన అసెంబ్లీ భవనం గ్రాఫిక్సేనా? మరి మిగతా అన్ని గ్రాఫిక్సేనా? నువ్వు రోడ్ల మీద పోయావుగా, అసెంబ్లీకి వెళ్ళావుగా, కోర్టులకు వెళ్ళావుగా, అవన్నీ గ్రాఫిక్సేనా? మరి అందుకనే కళ్ళు లేవు, ధృతరాష్ట్రుడు అని చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి అంటున్నాడు. మరి ఆ 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఇక ఆయన జీవితాంతా కళ్ళు మూసుకోవటమేనండి. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు మూసుకొని రాష్ట్రాన్ని అధోగతి పట్టించాడు. రాష్ట్ర ప్రజలకి ఫ్యాక్షనిజం అంటే ఏంది, రౌడిజం అంటే ఏంది, మనిషి ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏంది మా బతుకనే పరిస్థితికి తీసుకొచ్చాడు. రౌడీజంతో, అరాచకంతో, తర్వాత ఏంటంటే రాజ్యాంగాన్ని నడిపాడు. అంబేద్కర్ రాజ్యాంగం అంటే ఆయనకి తెలియదు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం అంతా వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు చెప్తుంటే ఓ పక్కన రెడ్ బుక్ రాజ్యాంగమే కనుక నడిస్తే ఈ సోకాల్డ్ నాయకులు అందరూ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎప్పుడో జైల్లో పడేవాళ్ళు. వాళ్ళ బయట మగోళ్ళలాగా కాలర్లు ఎగరేసుకొని తిరిగేవాళ్ళు కాదు.